హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కుకీస్ లవ్ ఛానల్. ఈరోజు నేను పన్నీర్ టిక్కా మసాలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పన్నీర్ 250 grams, 1 capsicum, 1 onion అండ్ కర్డ్. గంట పెరుగు అంటారు కదా, ఆ గంట పెరుగు తీసుకోవాలి మీరు. సో నెక్స్ట్ ఏమొచ్చి పన్నీర్ క్యూబ్స్గా అండ్ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ పెటల్స్ కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర అండ్ ధనియాలు విడివిడిగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. సో జీలకర్ర ధనియాలు వేరే వేరేగా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాను. నెక్స్ట్ కర్డ్ తీసుకొని కర్డ్లోని ఈ జీలకర్ర ధనియాలు పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. నా దగ్గర రాక్ సాల్ట్ ఉంది అప్పుడు, సో రాక్ సాల్ట్ వేసుకున్నాను. మీ దగ్గర నార్మల్ సాల్ట్ ఉన్నా నార్మల్ సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ అందులో హోల్ గరం మసాలా, మొత్తం బిర్యానీ మసాలా స్పైసెస్తో పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు వేసుకున్నాను, కారం వేసుకున్నాను. నెక్స్ట్ కసూరి మేతి అండ్ చాట్ మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. కసూరి మేతి నలిపేసి వేసుకోవాలి. సో ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. అందులోనే పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర వేసాను. వేసి బాగా మిక్స్ చేశాక అందులో కొంచెం శనగపిండి, బజ్జీలు చేసుకుంటాం కదా, శనగపిండి వేసుకోవాలి 1 స్పూను. నెక్స్ట్ అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ హాఫ్ లైమ్ జ్యూస్, చిన్నది కాబట్టి మొత్తం పిండేసుకోవాలి, నిమ్మకాయ. నెక్స్ట్ ఆవాల నూనె 1 టేబుల్ స్పూన్ ఆవాల నూనె వేసుకొని బాగా మిక్స్ చేశాక ఆనియన్స్ పెటల్స్ కింద ఇలాగా తీసుకోవాలన్నమాట. 4 పీసెస్ని ఆనియన్ కట్ చేసి పెటల్స్ కింద విరుపుకోవాలి. ఆ ఆనియన్ పెటల్స్ క్యాప్సికమ్ పెటల్స్ కింద కట్ చేసుకున్నాను. నెక్స్ట్ పన్నీర్ క్యూబ్స్ కట్ చేసి బాగా మిక్స్ చేసి ఆ మ్యారినేషన్ ఒక 15 minutes మ్యారినేట్ అవ్వాలి. సో గ్రిల్ ప్యాన్ కొనుక్కున్నాను దీనికోసం. మీరు కావాలంటే బొగ్గులు కూడా కొనుక్కొని, అది వేరేగా ఐరన్ టిన్లోనే ఉంటాయి, అమ్ముతారు. అలాంటి వాటిల్లో కూడా చేసుకోవచ్చు. లేదా BBQ ఉంటాయి కదా, ఆ కిట్స్, అందులో కూడా చేసుకోవచ్చు. నేను మ్యారినేషన్ అయ్యేలోపు నేను పోపు పెట్టుకున్నాను. ఇది పన్నీర్ టిక్కా మసాలా కర్రీలో చేస్తాను కాబట్టి. సో ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ మసాలాలు వేసి నెక్స్ట్ ఆనియన్స్ వేసి ఫ్రై అయ్యాక ఒక పక్క టమాటో జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాను. సో ఆ టమాటో జీడిపప్పు పేస్ట్ వేసాను. ఇప్పుడు వేసి బాగా వేగినాక దగ్గరికి అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టాను. నెక్స్ట్ స్క్రూవర్స్ తీసుకున్నాను. నా దగ్గర అప్పుడు ఆ టైంకి వుడెన్ స్క్రూవర్స్ లేవు, సో స్టీల్ స్క్రూవర్సే కొన్నాను. సో స్టీల్ స్క్రూవర్స్కి ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట పన్నీర్ టిక్కా మసాలా. అప్పట్లో స్క్రూవర్స్ కాకుండా నార్మల్ ప్యాన్ మీద ట్రై చేశాను, ఓన్లీ డ్రై లాగా. సో పన్నీర్ 1 క్యాప్సికమ్ 1 ఆనియన్ అలాగా, ఫస్ట్ క్యాప్సికమ్ నెక్స్ట్ ఆనియన్ నెక్స్ట్ పన్నీర్ నెక్స్ట్ ఆనియన్ నెక్స్ట్ క్యాప్సికమ్ అలా పెట్టుకోవాలన్నమాట. సో అలా పెట్టుకొని స్క్రూవర్స్కి ప్యాన్ హీట్ ఎక్కాక ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. సిలికాన్ బ్రష్ ఉంటుంది, ఆ సిలికాన్ బ్రష్ తోటి ఆయిల్ అప్లై చేసుకొని, ఆయిల్ ఎక్కువే పడుతుందిలేండి. సో అలాగా ప్యాన్ అలా తిప్పుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని. నెక్స్ట్ అది లాస్ట్లో గ్యాస్ మీద నేను బర్న్ చేశాక ఈ ఆనియన్ పేస్ట్లో మిగిలిన పేస్ట్ ఏదైతే ఉంటుందో మ్యారినేషన్ పేస్ట్ వేయించాక వాటర్ వేసి బాగా మరిగాక అప్పుడు ఈ పన్నీర్ టిక్కాలు ఏవైతే కాలేయో పన్నీర్ ఆనియన్ అండ్ క్యాప్సికమ్ పీసెస్ అవి వేసేసాను. ఆ గ్రేవీలో వేసే మూత పెట్టి ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో అలా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి చిక్కగా మన థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు దగ్గర చేసుకోవాలి కూర. సో పన్నీర్ టిక్కా మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని నేను రోటీస్తో, చపాతీతో అండ్ పూరీలతోటి, రైస్ తోటి చాలా బాగుంటుంది. బిర్యానీతో కూడా చాలా బాగుంటుంది. సో నేను దీన్ని రైస్తో తిన్నాను. నెక్స్ట్ ఈ మధ్య రీసెంట్గా తెప్పించాను ఈ స్క్రూవర్స్, వుడెన్ స్క్రూవర్స్. సో మీరు కూడా బాగా చేసుకొని డ్రైగా తినాలంటే ఇలా చేసుకోవాలి. ఇలా గ్యాస్ మీద కాల్చేసాను, కాకపోతే బొగ్గుల మీద కాలిస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది ఫస్ట్ టైం కదా, ఇంకా చాలా రెసిపీస్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కుకీస్ లవ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.